తెలిసి ట్రెండ్ గా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. హలో 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 సిద్ధు సిద్ధార్థరాయ్ టెంపుల్. హాయ్. ఏంటి మీరు ఇలా? చేతిలో ఏంటి? లెటర్. లవ్ లెటర్? ఎలాగైనా పెట్టరు మీరు? అది నీ మొహంలోనే రాసింది. సెన్స్ లేదు, మేనేజ్ లేదు, పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ప్యాంట్ వేసుకున్నావు, షర్ట్ వేసుకున్నావు, షూ వేసుకున్నావు, చదువుకున్నావు. హలో హలో ఇప్పుడు ఇలా హలో stupid గా behave హలో చేస్తున్నావు. ఏ వెళ్ళేదనే పనికొచ్చే పని చేయండి రా. హలో విల్ స్టాప్ ఇట్? ఏం నోటిఫికేషన్ తిరుగుతున్నా మీరు? అవును, నా నోరు నా ఇష్టం, నేను ఏమైనా మాట్లాడతాను. కానీ వినేది మా చెవులండి, మీ తిట్లు నా హార్ట్ హర్ట్ అవుతుంది. అవును, పెద్ద గొప్ప హార్ట్. 2 రోజుల ముందు చూసి మాట్లాడిన అమ్మాయికి ఐ లవ్ యూ లెటర్ రాసే చీప్ అయిన హార్ట్. హలో మధు, ఈ లెటర్ నేను మీకు రాసింది కాదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కి రాసింది. సెమిస్టర్ హాలిడే స్ట్రిక్ట్ అయినా నాన్న కలవడం కుదరట్లేదు, ఫోన్ చేస్తే కట్ చేయడం. అడిగాడు నా ఫ్రెండ్ నేరా హెల్ప్ చేస్తావా అని. సరే ఫ్రెండ్ ఇంకెవరికి హెల్ప్ చేస్తాం అనుకున్నాను. సరే ఇంటికి వచ్చి చూస్తే వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఎలాగైనా బ్రైట్ చేసి లోపల పంపితే లెటర్ స్మగుల్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో మనకు తెలిసిన అమ్మాయి, గుళ్ళో కలిసిన అమ్మాయి కదా, అమ్మాయిని అయితే మన పని ఈజీ అయిపోతుంది అనుకున్నాను. కానీ తిరిగి మీకు లెటర్ చూపించేసరికి మీరు తిట్టకుండా తిరుగుతున్నారా? ఏమన్నారు? నా మొహం స్టూపిడ్ లా ఉందా? నా మొహం అమ్మాయిని ఏడిపించేవాళ్ళ ఉందా? హౌ డు ఐ లుక్ లైక్? డు ఐ లుక్ లైక్ రోడ్ సైడ్ రోమియో? No, you don't. Don't say sorry. Don't keep telling me. You really did hurt me. I'm sorry. Please. I'm sorry. I'm so sorry. Hi. Hi. ఈ లెటర్ శాంతికి ఇచ్చేస్తా. Okay. Okay, bye. అయ్యో, అంటించలేదు. ఓ ఇదేనా? ఇంకేదో అనుకున్నానే. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి. ఈ పర్సనల్ లెటర్ అతికించుకుంటే మీకు ఇచ్చాడంటే మీ మీద ఎంత నమ్మకం ఉంటుండాలి. అబ్బే అదేం లేదండి, కావాలంటే మీరు కూడా చదవండి. నో నో నో, ఇది లవ్ లెటర్, మోర్ పర్సనల్. మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మించాడు, మీరు నాకు ఇచ్చారు. నా ఫ్రెండ్ నన్ను నమ్ముతుంది. ఆ నమ్మకానికి ద్రోహం చేయకూడదు. ఓకే? ఏంటి పెద్ద తొక్కలో నమ్మకం? డియర్ శాంతి, నేను 2 రోజులు కాలేజీకి రాలేను. ఎప్పటిలాగా నేను శుక్రవారం సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళలేను. అందుకే దయచేసి ఏమనుకోవద్దు. అనాథాశ్రమం పని మీద 2 రోజులు వైజాగ్ వెళ్తున్నాను. ఈ 2 రోజులు నేను వదిలి ఎలా ఉండాలో తెలియట్లేదు. ముఖ్యంగా నేను ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉండాలో నాకు అస్సలు తెలియట్లేదు. అందుకే నా మనసులో శాంతి ఐ లవ్ యూ, శాంతి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ, లవ్ యూ. What a character you are. మియా కూసున్నదిలా తెరిచి చూసేయడమేనా? ఇదేమైనా మామూలు లెటర్ అనుకున్నావా? నీ ఫ్రెండ్ నమ్మకానికి ద్రోహం చేస్తున్నావే. తప్పు కాదు. You're a crook. You're a jerk. You're a cheat. You're a pervert. Yes. You're stupid. Yes. You're an idiot. Yes. నీ బుద్ధి చెడ్డ బుద్ధి. నువ్వు నమ్మక ద్రోహివి. I know. మధు chill, chill, మధు chill, You're a chill. cheat. And you're Cool. Cool. నేను అంత చీప్గా కనిపిస్తున్నానా? బాబుకి బొట్టనేలు ఉంది కదా, ఈ బొట్టనేలు ఇది కాదు వాడిది, తెగి చాలా రక్తం పోయింది. ఆ నొప్పితే వాడు రాయగలడా? రాయలేడు కదా, అందుకని వాడు చెప్తున్నా నేను రాశాను. అర్థమైందా? ఇది కాకుండా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇది కాకుండా ఇంకేదన్నా చెప్పండి. సిద్ధు, సిద్ధు, మీకు ఇంత గ్యాప్ దొరికితే చాలు, ఫుల్ గా దిగి sorry. I said I'm sorry. ఇంకా స్టార్ట్ చేయండి మీ యూజువల్ సారీ సారీస్. I'm sorry. I'm sorry. No, I know about you. I know you're going to end up with this. Please. మీరు ఒక పని చేయండి. I'm sorry అని చెప్పి 1000 times క్యాసెట్ పైన రికార్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు ప్రతిసారి మీకు చాలా అవసరం అవుతుంది. I'm sorry. ఓకే. Thanks. అయ్యో, ఏమైంది? కార్ ప్రాబ్లం లాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం? లాక్ చేసి వాక్ చేద్దాం. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉంది. మార్నింగ్ మెకానిక్ పిలిపిస్తే హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వి కెన్ గో బై వాక్ నౌ. ఓకే. యా. మధు, నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్, నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి ఐ లైక్ మై డాడ్. ఇంకా అమ్మ ఇష్టం. ఆఫ్ కోర్స్, నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పుడు లాలి పాటలు పాడి గోరు ముద్దులు తినిపించి ఐ లవ్ మై మదర్. ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా చిరంజీవి.
చిరంజీవి చిరంజీవి ఫిల్మ్ యాక్టర్. ఫిల్మ్ యాక్టర్ చిరంజీవా? ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి. ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్ గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్ గా స్పెషల్ గా ఎవరంటే ఇష్టం? అయ్యో మధు 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 అయ్యో 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 రామ. మధు ఇలా చూడు, నేను ఎవరినో ఇష్టపడుతున్నానని చెప్పాలని ఆశపడుతున్నావు. పేరు చెప్పు, ఇష్టమని చెప్పేస్తాను. ఏం లేదులే, లైట్ తీసుకో. అయ్యో గుడ్ నైట్. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. మధు నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. ఎవరు? నేనా? నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు యూ హ్యాడ్ మిస్టేక్ ఇన్ మీ. ఇప్పుడే కదా నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు ఝాన్సీలో కూడా బాబు అతికించుకుంటూ ఇచ్చిన లెటర్లు ఏ రాస్తుందో చెప్పగా నువ్వేమన్నా నీకు ఇదే పాడుబుద్ధి, ఎదురు లెటర్స్ చదివాడేనా యువర్ పోగొట్టి యువర్ క్రూక్ అని చెప్పి నన్ను తిట్లా. ఆ తర్వాత వాడు చేతి వెళ్ళి దెబ్బతలటం వల్ల వాడు చెప్తుంటే నేను రాస్తాను నిజం తెలుసా, నువ్వు నాకు సారీ చెప్పలా. సరే అది వదిలే, మన ఫస్ట్ మీటింగ్ తీసుకో. బాబు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతులు చూసి అది నేను నీకు రాసిన అనుకుని పెద్ద ఫీల్ అయిపోయి అమ్మో అయ్యో అని చెప్పి గెంతలా. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్తమని ఫీలింగ్. నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. ఒకవేళ నిన్ను సైట్ కొడితే మటుకు అమ్మాయి అని గోలగోల చేస్తావు. అమ్మాయిల సైకాలజీ అంత. నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు, ఆడవాళ్ళని మొత్తం కలిపి మాట్లాడుకో. ఏం తెలుసు నీకు ఆడవాళ్ళ సైకాలజీ గురించి? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే, మీరు. ఆ రోజు మన ఫ్రైడ్ ఇస్తున్నప్పుడు నువ్వేం చేసావు? కావాలని నీ స్పూన్ ని కింద పడేసావు. తర్వాత నా స్పూన్ ని, నేను ఎంగేజ్ చేసిన స్పూన్ ని తీసుకుని తిన్నా. అప్పుడు నువ్వు తాయినా, అప్పుడు నువ్వేం దాచావు? ఆ రోజు రిపేర్ అవ్వని కానీ రిపేర్ అయిందని చెప్పావు. లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేసేటప్పుడు ఏమడిగావు? నీకు బాగా ఇష్టం ఎవరు, బాగా ఇష్టం ఎవరని అడిగడిగి దుప్పదించలా. అంతెందుకు, ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇతరు సుందర్ స్టడీయింగ్ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్, ఇతరు బాబు స్టడీయింగ్ ఫిజిక్స్ మై క్లాస్ మేట్ మై ఫ్రెండ్, ఈమె మధు స్టడీయింగ్ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ అని టప్పు చెప్పడుచుగా. అప్పుడు నువ్వు ఎందుకు తడపడ్డావు? అందులో నువ్వు ఏం దాచావు? ఇన్ని రోజులు ఇవన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే, దీన్ని ఏమనాలి చెప్పా? ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నాకు యాక్సిడెంట్ ప్రెసెంట్ చేసావే. ఓకే ఓకే, అది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఆ రోజు కాలేజ్ ఫోన్లో గీతతో మాట్లాడేటప్పుడు గీత లవ్ అని చెప్పి కిస్ చేసినప్పుడు ఆ గీత ఎవరు తెలుసుకోవడం నువ్వు ఎంత తప్పని పడ్డావు. ఎవరు గీత, అదెవరు మా అమ్మ అని చెప్పే కదా నువ్వు కూల్ అయ్యావు. తెలిసిన వాడు ఒకటి దమ్ము కొట్టి చెడిపోకూడదు యాక్సిడెంట్ ప్రెసెంట్ చేసింది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. కానీ ఆ గీత ఎవరని తెలుసుకోవడం నువ్వు పడ్డా తప్ప నా పొజిటివ్నెస్ దీని ఏమనాలి? ఒంటరిగా డాబా మీద కూర్చొని కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇంట్లో నవ్వుతే పిల్లలు కనిపెట్టే ఒక యుగస్టిక్ క్యారెక్టర్. అసలు నా డబ్బు మీద నేను ఫ్రెండ్షిప్ చేయను. ఒకవేళ చేసిన ఫ్రెండ్షిప్ లవ్ దాకా రాదు. ఒకవేళ వచ్చిన లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళదు. కర్మకాయలు బలవంతంగా నన్ను పెళ్లికి దింపినా కానీ ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అని చెప్పి పెళ్లికి ముందు రోజు రాత్రి బలవంతంగా లెటర్ రాసి పెట్టి పారిపోతాను. ఇలా చూడు, నా గురించో నా క్యారెక్టర్ గురించో మాట్లాడటానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. సుధోని ఒక్కడిని నా లైఫ్ లో నీకు కలవనే లేదనుకుంటాను. ఇక నుంచి నీకు నాకు మంచి ఏమీ లేదు. There's nothing between you and me. Madhu, now this, now.
అరే బాబు గడ్డం ఏంట్రా? ఏంట్రా 2 నెలలు ఊపి పట్టలేవరా? ఏంట్రా తొందర? సరే శాంతి రూమ్లోకి వెళ్ళావు. శాంతి రూమ్లోకి వెళ్ళి శాంతి లేపకుండా వాళ్ళ బాబుని లేపడం ఏంట్రా బాబు? ఇంక చాలా ఆపరా. అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏ సమస్యలో ఇరుక్కోలేదు. నీలాగా ఇరుక్కొని అని బాధపడతావు అనుకున్నావా? సిద్ధు, మనసులో బాధ నుంచుకుని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం చూడడానికి అసహ్యంగా ఉంది. ఏంటే? ఐ మీన్ బాబు కోసం నువ్వు లోపల పడుతున్న బాధని గురించి చెప్తున్నాను. బాధపడితే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఇంత బాధపడితే ఇంత సమస్య తీరుతుంది చెప్పి అంతే బాధపడతాను. ఎంత బాధపడినా ఏ సమస్య తీరినప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏంటి? బాధపడి ప్రయోజనం ఏంటి? అరే బాబు, నువ్వు దేని గురించి దిగులు పడకు. నువ్వు ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు. మా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నువ్వు ఖచ్చితంగా చదివే తీరాలి. నీ ప్రేమ విషయం మాకు వదిలే, అది మేము చూసుకుంటాం. నిన్ను శాంతిని కలిపి బాధ్యత మాది. నమ్మకం లేదా? మేమేంట్రా, మీ ప్రేమ నిజమైనప్పుడు అదే మిమ్మల్ని కలుపుతుంది. ఏంటి? మన ప్రేమ నిజమైనప్పుడు అదే మనల్ని కలుపుతుంది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.